2024 ఎన్నికలలో మే 13 జరిగే ఎన్నికలలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర వహించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే దళితుల సంక్షేమం కానీ దళితుల బాగోగులు కానీ చూసే ఏకైక నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 75 సంవత్సరాల చరిత్రలో ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మా యొక్క సామాజిక వర్గానికి కావలసినటువంటి రాజకీయ చైతన్యతని చట్ట సభల్లోకి పంపించే ప్రవేశాన్ని కల్పించినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు దళితులు అందరూ కూడా ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారికి ఇది బాగా పరిపాటి అయిపోయింది. ఎందుకంటే ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారికి తొత్తు కింద వ్యవహరించడం, అదే సందర్భంలో ఎన్డీఏ కూటమికి మాదిగలందరినీ తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి ఒక మాఫియా. ఆ మాఫియా కింద ఎవరు ఎదగటానికి వీల్లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగల పరిస్థితులు ఎక్కడ బాగుపడకూడదు. ఈ బాగుపడకూడదంటే అతను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలి. మరి 2019లో ఒక మాట గుర్తు చేస్తున్నాను మందకృష్ణ మాదిగ గారికి. గుంటూరులో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఎంఆర్పిఎస్ నాయకులు కానీ ఎంఎస్పీ నాయకులు కానీ వీళ్ళందరూ ఏకగ్రీవ తీర్మానం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేయమని. మరి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మందకృష్ణ మాదిగ గారు ఎందుకు సపోర్ట్ చేయలేదు? సమాధానం చెప్పండి. మరి ఇప్పుడు వచ్చేటప్పటికి 2024 వచ్చేటప్పటికి మళ్ళీ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయమంటున్నారు. ఎక్కడ మీటింగ్ పెట్టారు? ఎవరు అభిప్రాయం తీసుకున్నారు మందకృష్ణ మాదిగ గారు? మందకృష్ణ మాదిగ గారు అంటే మా మాదిగలందరికీ గౌరవమే. కానీ రాజకీయంగా వచ్చేటప్పటికి రాజకీయ నిర్ణయాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో మేమెవరూ కూడా ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు, పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. అందులో సందేహం లేదు. ఎందుకంటే 70 సంవత్సరాల చరిత్రలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే స్థానం ఇవ్వమని ఎన్నోసార్లు ప్రాధాయపడడం జరిగింది. మరి నిన్న కాక మొన్న మందకృష్ణ మాదిగ గురి గుర్తు చేస్తున్నాం. వరంగల్ మీటింగ్లో మాదిగలందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేయండి, ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళకి పనిచేయండి. ఎంఎస్పీ పార్టీ మరి ఈ చంద్రబాబు నాయుడు 20 సీట్లు అడుగుతుంది, 10 సీట్లు అడుగుతుంది, 5 సీట్లు అడుగుతుంది, మినిమం 1 సీట్ అని అడుగుతుంది. ఆ సీటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి పీగన్నవరం సీటుగా మాదిగలకు ఇప్పిస్తున్న ప్రగాలు పలికినటువంటి మందకృష్ణ మాదిగ గారు మరి ఎందుకు ఇప్పించలేదు మాదిగలకి ఇక్కడ సీటు? ఇక్కడ రాజకీయంగా మాదిగలు ఎదిగితే తన నాయకత్వం పోద్దనా, లేకపోతే తన నాయకత్వానికి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశం ఏంటో తెలియదు. కానీ 30 సంవత్సరాల చరిత్రలో మాదిగలందరినీ వాడుకుంటూ మాదిగల్ని ఏకైకంగా ఒకే పార్టీగా అంటగట్టే నాయకుడు మందకృష్ణ మాదిగ. ఆటలు చెల్లవు, మేమెవరం కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. నిన్న కాక మొన్న మేము బాపట్ల జిల్లా వెళ్ళాము. అన్ని నియోజకవర్గాలు కూడా మాదిగలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారు. కృష్ణ మాదిగ నాయకత్వాన్ని ఎక్కడా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ ఇన్నాళ్ళ చరిత్రలో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఏ పార్టీలో కూడా మాదిగలు ఉండొద్దని చెప్పినటువంటి మందకృష్ణ మాదిగ గారు తనకున్నటువంటి కొంతమంది నాయకులను పంపించి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కండువలు పంపిస్తున్నారంటే నువ్వు ఎంఎస్పీ పార్టీని ఏం చేద్దామని ఎంఎస్పీ పార్టీని పెట్టావు? ఎంఆర్పిఎస్ని తీసుకెళ్ళి ఎవరికి తాకట్టు పెడతామని చేసామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారి జాతి మీద ప్రేమ ఉంటే కనుక ఎదుగోళ్ళు ఎదగనివ్వాలి, రాజకీయంగా ఎదగనివ్వాలి. రాజకీయంగా ఎదగనివ్వకుండా నువ్వు చెప్పిందే చేసి నువ్వు చెప్పిందే శాస్త్రం అనుకుంటే ఇక్కడ నడదు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అత్యధిక జనాభా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలో పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుదీర్ఘంగా ఎంఆర్పిఎస్లో పనిచేసిన నాయకులే. మరి వీళ్ళందరూ కూడా ఎంఆర్పిఎస్కి తిరస్కరించేసి మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం అంటే నేను కూడా సుమారు 18 సంవత్సరాల వర్గీకరణ ఉద్యమంలో కృష్ణ మాదిగ గారి వెంట నడిచిన వ్యక్తిని. కానీ ఆయన యొక్క స్వలాభం కోసం స్వార్థం కోసం చేసే కార్యక్రమాల్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మాకు రాజకీయంగా ఎవరు మద్దతు తెలియజేస్తే వాళ్ళకే చేస్తాం. రాజకీయంగా మాకు చట్టసభలకు అవకాశం ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, వారి వెంట ఉంటాం తప్ప ఈ ఎంఎస్పీలు కానీ ఎంఆర్పిఎస్లు కానీ ఈ మోసపూరితమైనటువంటి చంద్రబాబు నాయుడు ఆనాడు వరలరామయ్యకి రాజ్యసభ ఇస్తారని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. నిన్న కాక మన దళితుడైనటువంటి పీగన్నవరం సీటు మహాసన్ రాజేష్కి ఇచ్చినట్టే ఇచ్చి దళిత నామాన్ని పరుస్తూ వెనక్కి తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడిని మందకృష్ణ మాదిగ ఎందుకు ప్రశ్నించలేదో మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. దానికి సమాధానం చెప్పాలి మందకృష్ణ మాదిగ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.